వెల్కమ్ టు నమితా న్యూస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 12 పంచాయతీ కేంద్రాలలో ప్రచారం కొనసాగిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో వైసీపీ ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. కేవలం పేదరికాన్ని చూసి పథకాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ది. జన్మభూమి కమిటీల ద్వారా ప్రజలను దోచుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసే ఘనత చంద్రబాబు. మీరే బేరేజ్ వేసుకోండి. 14,000 కోట్లు ఉన్న మహిళా రుణాలు మాఫీ చేస్తారని చెప్పి మోసం చేసిన ఘనుడు చంద్రబాబు. అమలు చేయలేని హామీలను 6 గ్యారంటీలంటూ వస్తున్నాడు. అధికారంలోకి వస్తే మర్చిపోతాడు. నమ్మి మోసపోకండి. జగన్ ఏదైతే చెప్తాడో అవి అమలు చేశారు. చేసేవే చెప్తాడు, అమలు చేసి ఓట్లు అడుగుతున్నారు. మనం ఓటు ద్వారా జగన్కు మద్దతు తెలుపుదాం. మీరే ఆలోచించుకోండి. రాబోయే ఎన్నికల్లో మీ 2 అమూల్యమైన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీ అందించాలని కోరుతున్న మంత్రి పెద్దిరెడ్డి. సార్వత్రిక ఎన్నికల ప్రచార అంటే ఎల్లుండి శుక్రవారం ఆయా పంచాయతీలు కేటాయించిన విధంగా అందులో హనుమంతరావు దిన్న ప్రాంతానికి చేరుకుని అక్కడి నుంచి మీకు అన్ని సౌకర్యాలు ఇప్పించాడు. రేపు నెల 13 ఎంపీ ఓటు మనం మిథునన్న గారికి వేసి అఖండ మీద ఆయన్ని కాబోయే 2వ సీఎం మండల నాయకులకు, ఎంపీ చైర్మన్ గారికి, ఇక్కడ వచ్చిన అక్క గారికి, అవ్వగారికి, ప్రతి ఒక్కరికి ఈయన సింహాసనం ఎక్కితే ఖచ్చితంగా. ఈరోజు ప్రత్యేకంగా రేపు నెల 10 మన గ్రామానికి హలో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మన వేదిక నెలవించిన పెద్దలకందరికీ పనిచేయాలా, పనిచేసి కానిపల్లి గ్రామంలో మనం లాక్తీరు. ఇప్పుడు రెడ్డేశ్వర రెడ్డి మాట్లాడతారు. క్యాండిడేట్గా నిలబడుతున్నారు మన పెద్ద ఆయన మీద. అప్పుడే 140 చిలుకు ఓట్లతో చిలుకు మెజార్టీతో మన పంచాయతీని ముందుకు తీసుకెళ్లి పెద్ద ఆయనకు కనిపించిన పెద్దలందరికీ అన్నా నువ్వే గెలిపించాలా జిల్లాలో ఏదైనా కూడా అడిగి చూసేసిరా పొన్నాను. రాత్రి లేదు పొగలు లేపటానికి ఇంత చేసిన తర్వాత కూడా న్యాయము వస్తే వాడిని నేను ఏం మళ్ళీ వచ్చి నాకు ఓటు వేయండి, నమ్మకం కాదు అనేది ఆలోచన చేయాలి. ఇప్పుడు ఆయన ఏదో చెప్తా ఉన్నాడు సూపర్ 6 అని, 6 గ్యారంటీలు అని. ఆ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 2,50,000 కోట్లు కావాలి. వాటికి తోడు ఇంకా ఏం చెప్తాడు, మేనిఫెస్టో ఇంకా ఆయన రిలీజ్ చేయలేదు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కానీ చెప్తా ఉన్నాడు. మన భవిష్యత్తుకు ఆయన గ్యారంటీ ఇస్తా అంటూ ఉన్నాడు. మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా అమలు చేసేదానికైనా ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాను. గతంలో చేయలేదు. అధికారంలోకి మనం ఇచ్చా కూడా 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, కానీ చేసింది ఏమీ లేదు. మరి ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చి 6 గ్యారెంటీలు అంటూ ఉన్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో అంతా మీరు టీవీల్లో అంతా కూడా చూస్తుంటారు. ఏం చెప్తా ఉన్నాడు, ఒక్కొక్క మహిళకు కేజీ బంగారు ఇస్తానంటాడు, ఒక్కొక్క రైతుకు బెంజ్ కారు కొనిస్తా అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలే. మరి యువకుడికి ఉద్యోగంతో పాటు మోటార్ సైకిల్ ఇస్తా అంటాడు. మరి ఇవన్నీ అమలు చేస్తాడా? అమలు చేసేదానికి వీలవుతుందా లేదా ఆలోచన చేయండి.
ఇంకా ఆయన మేనిఫెస్టో దాంట్లో ఇంకేమేమి పెడతాడు ఇవన్నీ చూసి మీకంతా కూడా నోరూరి చంద్రబాబుకు మనం మద్దతు ఇవ్వాలా, తప్పనిసరిగా ఇవన్నీ కూడా వస్తాయి మనకు అని మీరు ఆలోచన చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ అంధకారంలో ఉంటుంది తప్ప మనకు ఏది కూడా జరగదని చెప్పి మీరందరూ కూడా భావించండి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేశాడు, ఏం చెప్పాడో అది చేశాడు. ఇప్పుడు కూడా ఏం చెప్తాడో అది రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటకు కట్టుబడి ఉండే మనిషి. మన చంద్రబాబు నాయుడు కథ మనందరికీ తెలుసు. కాలం గడుపుకోవాలా, ఏదో రకంగా అధికారం రావాలని ఆలోచిస్తాడు తప్ప వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేయాలా, మనం మాట చెప్పాము అవన్నీ అమలు చేయాలని ఆలోచన చేయడు. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దలందరూ ఆశీర్వదించండి. మిగతా వాళ్ళంతా కూడా మనం మద్దతు ఇస్తాం. తప్పనిసరిగా వారు ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడదామని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మన భారతదేశంలోనే మన రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు ప్రథమ స్థానంలో ఉన్నాయని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా అన్ని సేవలు అందించిన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించే దిశగా మీరందరూ కూడా రేపు నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు మెంబర్కు, శాసనసభ్యుడిగా నాకు ఇద్దరికి కూడా చెరువుగా ఓటు వేసి తప్పనిసరిగా 5 సంవత్సరాలు ఆయన సేవ చేశాడు. 5 సంవత్సరాల్లో ఒక ఓటే మనం అడుగుతా ఉన్నాం. ఈ ఓటు వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు మీ సేవలో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి శాసనసభ్యుల సంఖ్యాబలం కూడా ఎక్కువగా ఉంటేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో 13వ తేదీ పాల్మాలి పోలింగ్కి పోకుండా ఉండకూడదు. పోలింగ్కి అందరూ పోవాలా, అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా, ఓటు వేయాలా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.